వరకు దగ్గరుండి మేము సిబ్బంది చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర డీఎస్సీపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఖండించారు. గత 5 ఏళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం హామీ మేరకు ఉద్యోగాల భర్తీ చేపడుతుంటే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మహానాడు విజయవంతం కావడం, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన ఒంగోలులో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో బాగా మెరిట్ చూపించి వాళ్ళందరూ కూడా ఒక మంచి దీనికి వచ్చారు. వాళ్ళని అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఓగి నరసింహారెడ్డి గారు, అలాగే బాలాజీ గారు, సత్య గారు, ఇంకా ఇతర నాయకులు పెద్దలందరూ కూడా మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మహానాడు కనీ విని జరగని రీతిలో ఇవాళ అద్భుతంగా జరిగింది. ఎక్కడ కూడా మనం చూడాలి. దగ్గర 24 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లైవ్లో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీక్షిస్తమే కాకుండా ఆ తీర్మానాలను అన్నిటి కూడా వాళ్ళు బలపరుస్తూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఈరోజు ఏ రాజకీయ పార్టీ, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున స్పందన, దాదాపు 21 తీర్మానాల్ని చర్చించడం జరిగింది ఈ మహానాడు ద్వారా. ఇవాళ ఇంత చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేక